ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శేఖర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను అమ్మాయిల పని చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే చేస్తున్నాడు. ఇప్పుడు కిలో సన్న బియ్యం ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు ఫ్రీగానే. ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీనే ఉన్నది, విద్యుత్ కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగానే ఉన్నది. అన్నీ బాగానే రాజీవ్ కోసం మన కొత్త వచ్చింది, అన్నీ మంచిగానే చేస్తున్నాడు సార్. మరి అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? రైతులు 3 ఎకరాల భూమి అన్నాడు, అన్నీ వేలే. దానివల్లనే కదా మన ఓడిపోయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు చూపెట్టారు జనాలు మార్పు కోరుకోరు. దానివల్ల ఇప్పుడు అభివృద్ధి అనేది నడుస్తూనే ఉంది, ముందరికి పోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నీలకంఠం జనార్దన. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన దక్షుడు, దర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఆర్థికపరమైన చిక్కుల వలన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే కేంద్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండడం వలన ఆయన యొక్క అనుకున్నటువంటి ఏ విషయాలు కూడా సాధించలేకపోతున్నారు. ఫెయిల్డ్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రజోపకరమైనటువంటి పనులు అనేకం చేస్తుండు. నువ్వు ఎవరిని అడుగు, అసలు పల్లెటూరులో పోయి అడిగితే రైతులు ఎంత బాగా చెప్తారు. ఎక్కడ పోయినా నీళ్లు ఉన్నాయి, ఎక్కడ పోయినా పొరిపొలాలు పండుతున్నాయి అంటే కారణం అతని యొక్క కృషి ఫలితమే. కాకపోతే ఆయన ఏం చేసిండు అంటే ప్రభుత్వ ఉద్యోగులని తొక్కేసిండు. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోవడము, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏం రాకపోకపోవడము, ఓన్లీ ఓటర్లను మాత్రమే ఎత్తున పెట్టుకుని ఆయన. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లే కదా, వాళ్ళని పక్కకు పడేసి ఓన్లీ ఓటర్లను మాత్రం అతనికి ఉపయుక్తమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలన్నింటిలో వాళ్ళను బాగా చేసిండు. కానీ ఉద్యోగులను తొక్కేయడం వలన అది నిరసన అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అనేది ఏర్పడి అతను ఓడిపోయింది. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? ఫార్మసీలో పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతము సీఎం రేవంత్ రెడ్డి పాలన అనేది నిర్మాణ వ్యవస్థలో ఉంది. ఇంకా పథకాలు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు కాలే కాబట్టి ఇప్పుడు ఏం రిజల్ట్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే కూడా ప్రజలకు కావాల్సిన మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు, కానీ అవి అమలయ్యే దశలో లేవు. కాబట్టి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజెంట్ అయితే ఊహించలేము. అవి పూర్తి స్థాయిలో ప్రజలకు అందిన తర్వాత దాని గురించి మనం ఏదైనా చెప్పగలం. రేషన్ కార్డ్స్ అనేవి ఇంతకుముందు లేవు. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత కొన్ని పథకాలు అవి ఇంతకుముందు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అవి అమలు పరిచే ఇంకా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత చెప్పగలుగుతాం. ఇంతకుముందు కేసీఆర్ పాలన ఒక రకంగా ఉంది. వాళ్ళు వ్యవసాయము ఆ రంగం పైన అభివృద్ధి పెట్టారు. వీళ్ళు పూర్తి అన్ని స్థాయిల మీద దృష్టి పెట్టారు. అంతవరకు చెప్పారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. ఎందుకంటే రైతులకు కావాల్సిన, ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు, రైతు రాజ్యం అనేది అంటారు కదా, ఆ రైతు రాజ్యాన్ని చూపించగలిగింది. మిగతా వాటన్నిటికంటే కూడా రైతు రాజ్యం అనేదాన్ని ఆయన ప్రాముఖ్యంగా తీసుకుంటూ దాని విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే అవి అమలు చేస్తూనే కొన్ని సాపోసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అవన్నీ ఎక్కడ కూడా ఇంకేం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఎలక్షన్స్ కోడ్స్ అవన్నీ వస్తున్నాయి, అన్నీ అప్లికేషన్ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందినప్పుడు మాత్రం మనం చెప్పాలి. థ్యాంక్ యూ సార్.